నమస్తే, వెల్కమ్ టు ఫ్రీలాన్స్ స్కామ్ 4. స్క్వేర్ ఫీట్ 3,500 రూపాయలు ఉన్న చోట 2,019 రూపాయలకే స్క్వేర్ ఫీట్ అంటూ ఆకర్షణీయమైన బ్రోచర్లు తయారు చేసి కోవిడ్ సమయంలో ప్రజల వీక్నెస్తో ఆడుకున్నారు బోనతేజ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్. జిఎస్టీ కూడా లేదు, ఎక్స్ట్రా ఛార్జెస్ లేవు అని చెప్పడంతో ప్రజలు తండోపతండోపాలుగా వచ్చి పెట్టుబడులు పెట్టారు. తీరా సంస్థ యజమానిని సిసిఎస్ అధికారులు అదుపులోకి తీసుకుంటే కానీ విషయం బయటపడలేదని కస్టమర్లు లబోదిబోమంటున్నారు. చాలా మందికి చాలా అపోహలు ఉండేవి. కస్టమర్స్కి కానీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కానీ ఫ్రీలాన్స్ ఆఫర్లో ఈరోజు మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వీళ్ళు కడతారా, అప్రూవల్ తీసుకొస్తారా, ముందుకు తీసుకెళ్తారా, ఏం జరుగుద్ది ఏంటి అనుకున్న టైంలో కూడా ఈ 16 నెలల కాలంలో బోనతేజ కంపెనీని నమ్ముకొని ఇన్వెస్ట్ చేసిన ఏ కస్టమర్ కానీ నమ్ముకొని పనిచేసిన ఈరోజు బోనతేజ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈరోజు తల ఎత్తుకునే విధంగానే ఈరోజు వరకు ఈ 16 నెలల కాలాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఒకటే ఉద్దేశంతో ఈరోజు మన సొంత ప్రాజెక్టులు కానీ మన సొంత ప్రాజెక్టులు లేని టైంలో కూడా ఎక్కడ కూడా మనం మొహమాట పడకుండా ఈరోజు మనదా ఇది బయటదా అనేది లేకుండా తారతమ్యం లేకుండా ఈరోజు మనం నమ్మి ఉన్న వేల మందికి మనం పని కల్పించాలనే ఒకే ఒక ఉద్దేశంతో మన దగ్గర ప్రోడక్ట్ లేకపోయినా అనేక మంచి కంపెనీలతో మనం ఎంగేజ్ చేసుకొని ప్రతి ఏరియాలో కూడా ఈరోజు ప్రతి మార్కెటర్కి ఒక మంచి రేరా అనుమతులు ఉండవు, హెచ్ఎండిఏతో సంప్రదింపులు ఉండవు, కానీ 3D ఇమేజెస్ చూపించి ప్రజల జేబులకు చిల్లు పెడతారు. సరిగ్గా ఇదే ధరల్లో సాగింది బోనతేజ వ్యవహారం. అసలు ఒక దగ్గర ప్రాజెక్ట్ పూర్తి కాకముందే మరో దగ్గర ఇంకోటి కడుతున్నామంటూ ప్రజల సొమ్మునే మరో ప్రాజెక్ట్ వైపు టర్నోవర్ చేసి మరిన్ని సంస్థలను సైతం చెడగొట్టారు బోనతేజ యజమానులు. 400 మందికి పైగా కస్టమర్లను మోసం చేసి 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు బోనతేజ సంస్థ మరెన్నో కుంభకోణాలకు పాల్పడిందన్న నిజాలు బయటపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మానస్ అందిస్తారు. చక్కా వెంకట సుబ్రహ్మణ్యం ఈ పేరు మనకు కొత్త కావచ్చేమో కానీ బోనతేజ ఇన్ఫ్రాటెక్లో డబ్బులు పెట్టిన కస్టమర్లకు మాత్రం కొత్త కాదు. ఇతనిపై పీకల్లోతు కోపాన్ని ఉన్న ఏకైక వ్యక్తి ఇతనే అని చెప్పుకోవచ్చు. ఈ కస్టమర్లు అందరిలో కూడా పీకల్లోతు కోపాన్ని క్రియేట్ చేసిన ఈ చక్కా సుబ్రహ్మణ్యం అసలు ఎవరు అని ఒకసారి మనం ఇతని హిస్టరీకి వెళ్తే ఇతను రాజమండ్రికి చెందిన ఒక వ్యాపారవేత్త. రాజమండ్రిలో అప్పటికే చాలామంది దగ్గర ఐపీ పెట్టి డబ్బులు తీసుకొని తిరిగి చెల్లించకుండా ఐపీ పెట్టి పారిపోయి వచ్చిన ఈ చక్కా సుబ్రహ్మణ్యం హైదరాబాద్ వచ్చిన తర్వాత పారిజాత రియల్ ఎస్టేట్ డెవలపర్స్తో కలిసి కొన్ని ప్లాట్లను అయితే అమ్మడం జరిగింది. ఆ ప్లాట్ల విషయంలో వాళ్ళకి పారిజాత ఇన్ఫ్రాటెక్ వాళ్ళకి అలాగే చక్కా సుబ్రహ్మణ్యంకి చిన్న విభేదాలు రావడంతో పారిజాత రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి వైదొలిగిన చక్కా సుబ్రహ్మణ్యం ఆ తర్వాత తన భార్య పేరు పైన బోనతేజ ఇన్ఫ్రాటెక్ అని స్థాపించడం జరిగింది. అయితే సరిగ్గా కోవిడ్ టైంలో పుట్టగొడుగులా పుట్టుకొచ్చిన ఈ సంస్థ దగ్గర 10 లక్షలకే ప్లాట్లు ఇస్తాం, 12 లక్షలకే ప్లాట్లు ఇస్తాం అని చెప్పేసి జనాలను అయితే ముందుగా అట్రాక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మెల్లగా ఆ ధరని పెంచుకుంటూ పోయిన బోనతేజ ఇన్ఫ్రాటెక్ డెవలపర్స్ సంస్థ యజమానులు ఒక్కసారిగా కోవిడ్ అయిన తర్వాత గాల్లో మేడలు కట్టి జనాలను అయితే ఇబ్బంది పెట్టడం జరిగింది. కోవిడ్ సమయంలో జనాల్ని జిఎస్టీ లేకుండా పార్కింగ్ స్లాట్స్ డబ్బులు కూడా లేకుండా మీకు తక్కువ ధరలకే ప్లాట్లు ఇస్తున్నామని చెప్పి మోసం చేసిన బోనతేజ ఇన్ఫ్రాటెక్ ఆ తర్వాత కస్టమర్లకి పంగనామాలు పెట్టిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే అటు రేరా నుంచి కానీ ఇటు హెచ్ఎండిఏ నుంచి కానీ ఎలాంటి అనుమతులు లేనటువంటి కొన్ని అక్రమ ప్లాట్లలో కట్టడాలు కడతామని చెప్పేసి జనాల సొమ్ముని కొల్లగొట్టిన ఈ బకాసురుడు ఇప్పుడు
సిసిఎస్ పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే సిసిఎస్ పోలీసులకు కూడా షాక్ తినే విధంగా ఇతని అక్రమాలు చూస్తే దగ్గరగా 400 మందిని పైగా మోసం చేసిన ఈ బకాసురుడు ఇప్పుడు ఇంకా సిసిఎస్ పోలీసుల అదుపులోనే ఉన్నాడని చెప్పుకోవచ్చు. అయితే సిసిఎస్ పోలీసు విచారణలో ఇంకొన్ని నిజాలు కూడా త్వరలోనే బయటపడనున్నాయని తెలుస్తుంది. అయితే ఈ ప్రీ లాంచ్ స్కామ్ పేరుతో అటు రేరా నుంచి కానీ ఇటు హెచ్ఎండిఏ నుంచి కానీ ఎట్లాంటి అనుమతులు లేకుండానే ప్రజల దగ్గర నుంచి సొమ్ము తీసుకోవడం అనేది మాత్రం భువన్ తేజ ఇన్ఫ్రాటెక్ అనే కాదు చాలా కంపెనీలు చేస్తున్నాయి అని చెప్పేసి ఆల్రెడీ రేరా 5 సంవత్సరాల క్రితం యాక్టివ్ అయిన రేరా కూడా ఎన్నోసార్లు జనాలకి రెడ్ వార్నింగ్ ఇస్తూ వచ్చింది. జాగ్రత్తగా ఉండాలి, ఎట్లాంటి పెట్టుబడులు చేయొద్దు, మా నుంచి అనుమతి ఉందని పక్కాగా సమాచారం ఉంటే తప్ప ఇలాంటి పెట్టుబడులు చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు చాలాసార్లు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే రేరా ఇచ్చిన వార్నింగ్ని అటు ప్రజలు పట్టించుకోవట్లేదు, ఇటు ఇలాంటి రియల్ ఎస్టేట్ యాజమాన్యాలు కూడా బేఖాతరు చేస్తూ ఇట్లా ప్రజల సొమ్ముని కొల్లగొడుతున్నాయని అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ చెక్కా సుబ్రహ్మణ్యం గురించి మరిన్ని వివరాలు అయితే సిసిఎస్ పోలీసుల నుంచే మనకు తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే 400 మంది మోసపోయిన ఈ 400 మంది కూడా హైదరాబాద్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ డబ్బుల్ని రీకలెక్ట్ చేసుకుందామని ట్రై చేసిన ప్రతిసారి కూడా ఆఫీస్ తలుపులు క్లోజ్ అయి ఉండడం చూసి అవాక్ అవుతున్న సంఘటనలు అయితే మనకి తెలుస్తున్నాయి. కెమెరామ్యాన్ అమర్నాథ్తో మానస్, రాజ్ న్యూస్.